చెప్తున్నారు తప్ప బయటికి చెప్పడం లేదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగులేదు, కొద్ది రోజులు నడవని. తప్పనిసరిగా ఒక సమర్థవంతమైన నాయకుడు ప్రభుత్వం ఉంది, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు వస్తాయని ఒక ఆత్మవిశ్వాసంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. దీన్ని కూడా అర్థం చేసుకున్నాం. అనర్హులు పెన్షన్లు చాలా ఎక్కువ వెళ్తున్నారు. ఒక ఉదాహరణ, ఈ మధ్యకాలంలో కోటబొమ్మాలి మండలంలో ఎన్ఆర్జీఎస్ సామాజిక రివ్యూ జరిగింది. రివ్యూ జరిగితే ఆ రివ్యూలో ఒక గ్రామానికి సంబంధించి బెత్తరపోయిన విషయాలు బయటపడ్డాయి. ఆ గ్రామం పేరు చెప్పను. బెత్తరపోయిన విషయాలు ఏమిటంటే ఆ గ్రామంలో 2000 మంది జనాభా ఉన్నారు. 325 పింఛన్లు వస్తున్నాయి. 325 పింఛన్లలో 72 పింఛన్లు వికలాంగుల పింఛన్లు. తెల్లవారి పేపర్లో పడింది, 25 అక్షరాలతో ఒక ప్రముఖ దినపత్రిక ప్రకటించింది. వింతలు విశేషాలు జరుగుతున్నాయి. 2000 జనాభా, 325 పింఛన్లు, అందులో 72 మంది వికలాంగులు. ఇది ఎక్కడా సాధ్యపడదు. ఇంతమంది వికలాంగులు ఎలాగున్నారని చెప్పి పేపర్ తెల్లవారిసరికి నేను ఎక్కడున్నా నెట్లో తెల్లవారిసరికి పేపర్ చదువుతాను. అది రాజకీయ నాయకుడికి లక్షణం. చదివి కలెక్టర్ పనులుంటే కలెక్టర్కి చెప్తాను, ఎస్పీ పనులుంటే ఎస్పీకి చెప్తాను, ఆర్డీఓ పనులుంటే ఆర్డీఓకి చెప్తాను, ఎంఆర్ఓ పనులు, ఏ అధికారి పని ఉంటే ఆ అధికారికి పలానా పేపర్లో ఇది వచ్చింది, ఒకసారి మీరు చూడండి అని చెప్తాను. అది చూసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను. ఇమీడియట్ గా ఆ గ్రామానికి పీడీ డిఆర్డీఏ ఒక బృందాన్ని పంపించండి, సమర్థవంతమైనటువంటి డాక్టర్ని పంపించండి, ఆ 70 మందిని 72 మందిని ఒక్కసారి వెరిఫై చేయండి అని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. వెంటనే కలెక్టర్ గారు టీంని పంపించారు ఆ గ్రామానికి. ఎవరమ్మా వికలాంగులు ఉన్నారు, 72 మందిని పేర్లు పెట్టి డబ్బు కొట్టి చదివారు. 72 మందిలో 35 మంది రాలేదు. ఎందుకు రాలేదంటే సిగ్గుపడి. మంచి వస్తాదులు, సంగిడీలు ఎత్తారు, రోజు పనికెళ్ళి 1000 రూపాయలు 1500 కూలి తెచ్చుకుంటున్నారు. గ్రామ సభలోకి వచ్చి నేను వికలాంగుని చెప్తే అందరూ ఊసేస్తారని 35 మంది ఆ ఎంక్వైరీకి రాలేదు. మిగతా వాళ్ళకి ఎంక్వైరీ చేశారు. వాళ్ళు ఏంటంటే వచ్చారు, తప్పు అయిపోయింది, ఏదో జరిగిపోయింది, మాకు వదిలేయండి అని చెప్పి మిగతా వాళ్ళందరూ చెప్పారు. 72 మందిలో నిజమైనటువంటి వికలాంగులు 6 అని చెప్పి మీ అందరికీ తెలియదు. ఇది ఎవరి డబ్బు? ఇది ఎవరి డబ్బు? మన డబ్బు. పింఛన్లు ఎవరికి ఇవ్వాలి? అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వాలి. ఈ రకంగా రాష్ట్రంలో 5 సంవత్సరాలు వస్తాదులకి, బలవంతులకి, కుస్తీ పోటీలో పాల్గొన్న వాళ్ళకి వికలాంగుల సర్టిఫికేట్ ఇచ్చి మొత్తం పింఛన్లన్నీ అనర్హులకి ఇచ్చి, అర్హులకి అన్నమో రామచంద్రని కాళ్ళు లేకుండా మంచం మీద పడినటువంటి అభాగ్యులకి పెన్షన్ లేక అవస్థలు పడుతున్నా పట్టించుకున్న నాదుడే లేదు. అందుకే ఈ విషయం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మొన్న పెడితే ఆయన కూడా నిర్ఘాంతపోయి చీఫ్ సెక్రటరీని పిలిచి ఆదేశాలు ఇచ్చారు. ఈ నెలకి ఉన్న విధంగా పెన్షన్లు ఇచ్చేద్దాం. ఈరోజు రేపు 1వ తారీఖు నుంచి ప్రతి గ్రామానికి అధికారులు వస్తారు, సమర్థవంతమైన డాక్టర్లు వస్తారు, సర్టిఫికేట్లన్నీ వెరిఫై చేస్తారు, ప్రతి పింఛన్ వెరిఫై చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది అన్యాయమా కాదా? పేదవాడికి ఇవ్వాల్సిన పింఛన్ అర్హత లేని వాళ్ళకి ఇచ్చి 5 సంవత్సరాలు మొత్తం
గాలికి వదిలేశారు. ఏం ప్రభుత్వం? ప్రభుత్వం అంటే జాగీరా? ఒక ప్రభుత్వం వస్తుంది, తర్వాత ఇంకొక ప్రభుత్వం వస్తుంది. 2014 నుంచి 19 వరకు మేము అధికారంలో ఉన్నాం. సంక్షేమ పథకాలు అందించాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఏం చంద్రబాబు నాయుడు కట్టిన భవనాలు కాదా? చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లు కాదా? ఇది చంద్రబాబు నాయుడు భవనం కట్టాడు, ఇది చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టాడు. నేను అధికారంలోకి వచ్చాను, ఆ భవనం ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వచ్చేస్తుంది, ఆ ఇల్లు ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందని 5 సంవత్సరాలు తెలుగుదేశం కట్టిన భవనాలన్నీ ఈ రోజు పుచ్చిపోయి రంగులు లేక, ఓపెనింగ్ లేక గత ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసిందో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏం పాలన? జగన్ తొత్త, నా తొత్త? ప్రజాస్వామ్యం ఇచ్చిన అవకాశం, ప్రజలు ఇచ్చినటువంటి గౌరవం, ఈ గౌరవాన్ని మనం అధికారంలో ఉంటే నిలబెట్టుకోవాలి. ఈ రోజు మీ ఊరు వచ్చాను, గత ప్రభుత్వంలో 3 భవనాలు కట్టారు. ఏం సర్పంచ్ ఇంటిలోంది కట్టాడా? జగన్ ఇంటిలోంది కట్టాడా? నా ఇంటిలోంది కట్టానా? ప్రజల డబ్బు భవనాలు కట్టారు. ఏం గత సైకోలాగా నేనే ఇది జగన్ కట్టారు కదని ఓపెన్ చేయకపోతే నష్టం ఎవరిది? ప్రజలదా? గ్రామస్తులదా? ఎవరిది నష్టం? ఈ రోజు నేను వచ్చాను, ఎవడు కట్టాడని కాదు, భవనాలు ఓపెన్ చేశారు. దట్ ఈజ్ ప్రభుత్వం, దట్ ఈజ్ గవర్నమెంట్. ఇదేదో గత ప్రభుత్వంలో వైసీపీ సర్పంచ్ కట్టారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ చేశాడని ఈ రోజు అవి నేను ఓపెన్ చేయకుండా తాళాలేస్తే అది ధర్మమా అని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చాను. ఏఎన్ఎం గారు, రేపటి నుంచి మీరు అందులో ఉండండి, పశు వైద్యశాల అందులో పెట్టండి, సెక్రటేరియట్ ఇందులో పెట్టి మీరు పాలన చేయండి, పాలన నడిపించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ప్రభుత్వం చేసినటువంటి నిబంధన. ఏం గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా జరిగాయా? ఏ రోజైనటువంటి నిర్ణయాలు జరిగాయా?